కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తవ్వే కొద్ది బయటపడుతున్నాయి సినిమా ఇండస్ట్రీ సమస్యలు. అందరూ ఇప్పటిదాకా జస్ట్ 30% వేతనాల పెంపు కోసమే చర్చించుకున్నారు. అయితే అది కాకుండా ఇంకో 8 అంశాలు తెర మీదకు వచ్చాయి. ఆ టాపిక్ సరే, 30% వేతనాల పెంపు మాట ఏమిటి? సమ్మె ఇంకెన్నాళ్ళు సాగుతుంది? ఫెడరేషన్ ప్రతినిధులతో ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఫెడరేషన్ ముందుకు నిర్మాతలు 4 ప్రతిపాదనలుంచారు. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలి, లోకల్లో సరైన నిపుణులు దొరకనప్పుడు నాన్ మెంబర్స్ తో వర్క్ చేయించుకునే వెసులుబాటు ఉండాలి, షూటింగ్ ఎక్కడ జరిగినా రేషియో ఉండకూడదు, సెకండ్ సండే ఫెస్టివల్ డేస్ లో మాత్రం డబుల్ కాల్ షీట్ ఇస్తామన్నది ప్రతిపాదన. వీటిలో రేషియో తప్ప మిగిలిన వాటికి ఫెడరేషన్ ఓకే చెప్పిందని సమాచారం. రేషియో సంగతి కొలిక్కి వస్తే గాని 30% వేతనాల సంగతి అసలు ప్రస్తావనలోకే రాదు. ఒకవేళ వచ్చినా నిర్మాతలు 30%కి ఒప్పుకునే పరిస్థితి ఉందా అనేది అందరి మనసులోనూ ఉన్న డౌట్. 30 కాకపోతే ఎంతకు కుదురుతుంది? నిర్మాతలు ఎంతకు ఒప్పించుకోగలుగుతారు? ఫెడరేషన్ ఎంతవరకైతే ఒప్పుకుంటుందన్నది ఆసక్తికరం. ఇప్పుడు సినిమాల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. డిజిటల్ కంటెంట్ పెరిగిన తర్వాత థియేటర్లకు జనాలు రావట్లేదు. సినిమా బావుందన్నా ఓపెనింగ్స్ తీసుకురావడం కనా కష్టమవుతుంది. ఓపెనింగ్స్ ఉన్నా పైరసీ తదితర కారణాలతో సినిమాను సస్టైన్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలు 30%కి మొగ్గుతారా అనేది పెద్ద ప్రశ్న. మాటల మధ్య వినిపించిన స్కిల్డ్ లేబర్ అనే మాట ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది. మన దగ్గర నిజంగా నిపుణులు లేరా? లేకుండానే మన సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారా? బయటి నుంచి మనుషుల్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకెందుకు? ఒకవేళ నిజంగా లేకపోతే క్వాలిటీని పెంచడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు చాలానే. ముందు వేతనాల సంగతి తేలితే అప్పుడు వీటన్నిటికీ సమాధానం వెతుక్కోవచ్చన్న మాట మాత్రం సర్వత్రా వినిపిస్తోంది. నాటు ఇంకెన్నాళ్ళు గుర్తుంటుంది అనంటే వాటులో తారక్ రితిక్ రోషన్ సాంగ్ వచ్చే వరకు ఉంటుందని ఈ మధ్య డాన్స్ ప్రియుల మధ్య మాటలు జరిగాయి. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన వాటు సాంగ్ గ్లిమ్స్ సలాం అనిపిస్తున్నాయా? కమాన్, లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. రేయి పగలు ఏదైనా గాని మనముంటే కాదా దివాలి, దునియా సలామే సలామే సలామనాలి అంటూ రిలీజ్ అయిన సాంగ్ గ్లిమ్స్ చూశారు కదా. చుట్టూ గ్రాండియర్ ఎంత ఉన్నా కళ్ళు మాత్రం ఇద్దరు స్టార్స్ మీద నుంచి తిప్పలేకపోతున్నారు ఫ్యాన్స్. నార్త్ లోనూ సౌత్ లోనూ ఈ సాంగ్ కోసం రేయింబౌళ్లు ఎదురు చూసిన జనాలు ఇప్పుడు సలాం అంటున్నారు. చూడ్డానికి సింపుల్ స్టెప్స్ అనిపించినా ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి సలాం చేస్తున్నారు. ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ చేయొచ్చు కదా అని రిక్వెస్ట్లు బాగానే వినిపిస్తున్నా ఆఫ్టర్ రిలీజ్ బిగ్ స్క్రీన్ మీద చూసి థ్రిల్ అవ్వండి అని అంటోంది యూనిట్. యష్ రాజ్ ఫిలిమ్స్ లో వార్ 2 చాలా స్పెషల్ గా ఉంటుందని, స్పై సినిమాల్లో అత్యంత ఎక్కువ నిడివి ఉన్న సినిమా ఇదేనని అంటున్నారు క్రిటిక్స్. నెవర్ బిఫోర్ కథతో జనాలు మెస్మరైజ్ అయ్యేలా సినిమా ఉంటుందని అంటున్నారు తారక్. ఆగస్టు 14న తారక్ ని విలన్ గా చూడ్డానికి మేం కూడా రెడీగా ఉన్నామంటున్నారు ఫ్యాన్స్. డార్లింగ్ 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 పేరు లేకుండా వార్తలే ఉండవా అంటే రోజు ఏదో ఒక విషయంతో ట్రెండింగ్ లో ఉన్నప్పుడు పాన్ ఇండియా స్టార్ ని విడిచిపెట్టి వార్తలేం చెప్పుకోవాలని అన్నట్టుంది పరిస్థితి. ఇంతకీ నిన్న రాజసాబ్ డీటెయిల్స్ తో ట్రెండ్ అయిన రెబల్ స్టార్ ఈ రోజు ఏ విషయంతో వైరల్ అవుతున్నారని అనుకుంటున్నారా? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. బాహుబలి 2 పార్టులను కలిపి సింగిల్ మూవీగా బాహుబలి ది ఎపిక్ అని రిలీజ్ చేస్తున్నారన్నది ఇప్పుడు వార్త. కానీ ఆ సినిమా టైంలో 2 పార్టులు అన్నేసి సంవత్సరాలన్నది అందరిలోనూ ఆశ్చర్యాన్ని రేకెత్తించిన విషయం. 2 పార్టుల మేనియాని జస్ట్ బాహుబలితోనే ఆపలేదు ప్రభాస్. సలార్లోనూ ఈ ఈక్వేషన్ ని కంటిన్యూ చేశారు. కాస్త ఒడిదుడుకుల్లో ఉన్న ప్రభాస్ కెరీర్ ని గాడిలో పెట్టిన సినిమా సలార్. ఈ సినిమాకు సెకండ్ పార్టుగా శౌర్యాంగ పర్వంని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు ప్రశాంత్ నీల్. ఇటు రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు డార్లింగ్. రాజాసాబ్ ఫుటేజ్ ఆల్రెడీ 4.5 గంటలుంది. ఖచ్చితంగా సెకండ్ పార్టు ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు ప్రొడ్యూసర్. రాజాసాబ్ కంప్లీట్ కాగానే కల్కి సెకండ్ పార్టు కోసం ప్రిపేర్ కావాలి డార్లింగ్. సెకండ్ పార్టులో వారణాసి సెట్ బ్రహ్మాండంగా ఉంటుందనేది ఆల్రెడీ ఉన్నమాట. కల్కి సంగతి సరే, ఫౌజీ సెకండ్ పార్ట్ ఉంటుందా? స్పిరిట్ కూడా 2 భాగాల సినిమానేనా అనే మాటలు కూడా ఆల్రెడీ మొదలయ్యాయి. ప్రభాస్ లాంటి స్టార్ సినిమాలో ఉంటే జస్ట్ సింగిల్ ప్యాక్ గా చుట్టేయడానికి ఇష్టపడట్లేదు మేకర్స్. ఎక్కడో లూజ్ ఎండ్స్ వదిలేసి పార్ట్ 2కి పనికొచ్చేలాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా సక్సెస్ అయితే సీక్వెల్ గ్యారంటీ. ఒకవేళ అటు ఇటు అయితే అంతటితో ఫుల్ స్టాప్. ఇదన్నమాట స్ట్రాటజీ.
ఆగస్ట్ ఆల్రెడీ ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఇంకో 3 వారాలు ఆగితే సెప్టెంబర్ సినిమాలన్నీ క్యూ కట్టేస్తాయి. ఇటు చూస్తే ఇండస్ట్రీలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది. 24 క్రాఫ్ట్స్ పని చేయకపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఆగుతున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లోనూ సినిమాలు చెప్పిన డేట్కి ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందా? మాకు స్కిల్డ్ పీపుల్ కావాలంటే బయట వాళ్ళని తీసుకొస్తామనంటున్నారు నిర్మాతలు. రిలీజ్కి దగ్గర పడ్డ సినిమాలన్న కనికరం లేకుండా వాటికి కూడా 30% పెంచమని డిమాండ్ చేయడం ఏంటని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో రిలీజ్కున్న సినిమాలు చెప్పిన టైంకి స్క్రీన్స్ మీదకొచ్చే ఛాన్సులు ఎంత అనే మాటలు వినిపిస్తున్నాయి. మిగిలిన సినిమాల సంగతేమో గానీ ఘాటీ మాత్రం ఫ్రెష్గానే డేట్ వేశారు. అంటే సర్వం సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని డైరెక్ట్గా ఇచ్చినట్టే. అటు పవన్ కళ్యాణ్ ఓజీ నిర్మాతలు కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్టు పెడుతూ జనాలను ఉత్సాహపరుస్తూనే ఉన్నారు. మరి అఖండ తాండవం పరిస్థితేంటి? ఇంకో పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. దాన్ని కూడా పూర్తి చేసి చెప్పిన టైంకి తీసుకొస్తారా, లేకుంటే పాటని తర్వాత యాడ్ చేసి అప్డేట్ ఇస్తారా? కాంత కూడా సెప్టెంబర్ 12కి ల్యాండ్ అవుతుందా? సంబరాల ఏటిగట్టు ప్రమోషన్లలో చురుగ్గా లేదే అనే మాటలు వినిపిస్తున్నాయి. మన దగ్గర పెద్ద సినిమాలు చెప్పిన టైంకొస్తే ఓకే. ఒకవేళ అది జరగకపోతే డబ్బింగ్ సినిమాలు ఆ ప్లేస్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు క్రిటిక్స్. కళ్ళు తడవకుండా లైఫ్ని, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని, కష్టాలు పడకుండా ఇండస్ట్రీని దాటిన వాళ్ళు లేరన్నట్టుంది తమన్నా చెప్పిన మాటలు వింటుంటే. కెరీర్ తొలినాళ్లలో సౌత్లో తాను పడ్డ ఇబ్బందుల గురించి మాట్లాడారు మిల్కీ బ్యూటీ. చిన్నతనంలోనే ఇండస్ట్రీకొచ్చారు తమన్నా. ఆ టైంలో ఆమెకేమీ తెలీదనుకుని చాలామంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించేవారట. ఇలా చాలాసార్లు జరిగిందంటారు మిల్కీ బ్యూటీ. ఒక్కొక్క సందర్భంలో పెద్ద స్టార్ హీరోతో పనిచేసే అవకాశం వచ్చిందట. కొన్ని సన్నివేశాలు చేసేటప్పుడు అనీజీగా అనిపించిందని, ఆ విషయాన్ని మేకర్స్తో చెప్పానని, ఆ టైంలో హీరో తనని అందరి ముందు అరిచిన అరుపులు ఇంకా గుర్తున్నాయని అన్నారు తమన్నా. హీరోయిన్ని మార్చేయండి అని అతను అన్నప్పటికీ తాను సంయమనం పాటించినట్లు చెప్పారు. నెక్స్ట్ డే ఆ హీరో తన దగ్గరకొచ్చి క్షమాపణలు చెప్పారన్నారు. ఇంతకీ హీరో ఎవరని అడిగితే మాత్రం ఉష్ గప్చుప్ అని మాట దాటేశారు తమన్నా. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.